ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రెండో దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోషీయా రాజైనప్పుడు అతడి వయస్సు 8 సంవత్సరాలు. అతడు జెరూసలేంలో 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. తన పూర్వీకుడైన దావీదు జీవిత విధానాలను అనుసరించేవాడు. వాటి నుంచి కుడివైపుకు గాని ఎడమవైపుకు గాని తొలగినవాడు కాడు. అతడు పరిపాలిస్తున్న 8వ సంవత్సరంలో ఇంకా బాలుడుగా ఉండగానే తన పూర్వీకుడైన దావీదు యొక్క దేవుణ్ణి వెదకటం మొదలుపెట్టాడు. 12వ సంవత్సరంలో ఎత్తైన పూజా స్థలాలను, అషేరాదేవి స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను తీసివేయడం, యూదాను జెరూసలేమును శుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అతని కళ్ళెదుటే ప్రజలు బయల్దేవుళ్ల బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను అతడు నరికి వేయించాడు. అషేరాదేవి స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి వాటికి బలులు అర్పించిన వాళ్ళ గోరీల మీద చల్లివేశాడు. ఆ దేవతల పూజారుల ఎముకలు వాళ్ళ బలిపీఠాల మీద కాల్పించాడు. ఈ విధంగా అతడు యూదాను జెరూసలేమును శుద్ధం చేశాడు. అంతేకాక మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను పట్టణాలలో, నఫ్తాలి పట్టణాలలో కూడా, వాటి చుట్టుపట్ల ఉన్న శిథిలాలలో కూడా ఉన్న బలిపీఠాలను, అషేరాదేవి స్తంభాలను పడగొట్టించాడు. చెక్కిన విగ్రహాలను చూర్ణం చేశాడు. ఇశ్రాయేల్ దేశమంతట్లో ధూపవేదికలన్నిటినీ ముక్కలుగా నరికి వేయించాడు. ఆ తరువాత అతడు జెరూసలేంకు తిరిగి వచ్చాడు. యోషీయా పరిపాలిస్తున్న 18వ సంవత్సరంలో దేశాన్ని పవిత్రం చేశాక తన దేవుడైన యెహోవా ఆలయాన్ని బాగు చేయించడానికి కొంతమందిని పంపాడు. వారు అజల్యా కొడుకు షాఫాను, నగరాధికారి మయషేయా, లేఖకుడు యోహహాజు కొడుకు అయిన యోవా. వారు ప్రముఖ యాజీ అయిన హిల్కీయా దగ్గరికి వెళ్ళి అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బంతా అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షే వారు, ఎఫ్రాయిం వారు, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారు అందరూ, యూదావారు, బెన్యామీను వారు, జెరూసలేం నగరవాసులు ఇస్తూ ఉంటే ద్వారపాలకులైన లేవీ గోత్రికులు దానిని జమ చేశారు. అప్పుడు వారు ఆ డబ్బును యెహోవా ఆలయం మీద పనిచేసే తనిఖీదారుల చేతికి అప్పచెప్పారు. ఆలయాన్ని మరమ్మత్తు చేస్తూ బాగు చేస్తూ ఉండే పనివారికి తనిఖీదారులు ఆ డబ్బును జీతంగా ఇచ్చారు. యూదా రాజులు పాడైపోనిచ్చిన కట్టడాల కోసం చెక్కిన రాళ్లను, దూలాలను, జోడింపు పనికి మ్రానులను కొనటానికి వడ్రంగులకు, కట్టేవారికి కూడా డబ్బిచ్చారు. ఆ మనుషులు నమ్మకంగా పనిచేశారు. వారి మీద తనిఖీదారులుగా ఉన్నవారు ఎవరంటే, మెరారి వంశంలో లేవీ గోత్రికులు యహతు, ఓబద్యా. కహాతు వంశం వారు జకర్యా, మెషుల్లాం. పని నడిపించడానికి ఏర్పాటైన లేవీ గోత్రికులందరూ వాయిద్యాలు వాయించడంలో ఆరితేరినవారు. వారు బరువులు మోసేవారి మీద, ప్రతి రకమైన పని చేసేవారి మీద తనిఖీదారులుగా ఉన్నారు. లేవీ గోత్రికులలో కొంతమంది లేఖకులుగా, కార్యదర్శులుగా, ద్వారపాలకులుగా సేవ చేసేవారు. యెహోవా ఆలయంలోకి తేబడ్డ డబ్బును వారు బయటికి తీసుకువస్తూ ఉన్నప్పుడు యెహోవా మోషే ద్వారా అనుగ్రహించిన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం హిల్కీయా యాజీకి కనిపించింది. హిల్కీయా లేఖకుడైన షాఫానుతో, యెహోవా ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది అన్నాడు. ఆ గ్రంథం షాఫాను చేతికిచ్చాడు. షాఫాను ఆ గ్రంథం రాజు దగ్గరికి తీసుకువెళ్ళి ఇలా తెలియచెప్పాడు: నీ సేవకులకు నీవు అప్పచెప్పిన పనులన్నీ వారు చేస్తున్నారు. వారు యెహోవా ఆలయంలో ఉన్న డబ్బును జమచేసి ఆలయంలో పనిచేస్తున్న తనిఖీదారుల చేతికి, పనివారి చేతికి ఇచ్చారు. హిల్కీయా యాజీ తనకు ఒక గ్రంథం ఇచ్చాడని కూడా
రాజుకు చెప్పి లేఖకుడైన షాఫాను దానిని రాజు ఎదుట చదివి వినిపించాడు. ధర్మశాస్త్రం మాటలు విన్నప్పుడు రాజు తన బట్టలు చింపుకున్నాడు. తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కొడుకు అహీకాముకు, మీకా కొడుకు అబదోనుకు, లేఖకుడైన షాఫానుకు, అసాయా అనే తన సన్నిహిత సేవకుడికి ఇలా ఆజ్ఞాపించాడు. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలో ఉన్న మాటలను గురించి నా కోసం ఇశ్రాయేల్లో, యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా మన మీద కుమ్మరించిన కోపం అధికం, ఎందుకంటే మన పూర్వీకులు యెహోవా వాక్కును పాటించలేదు, ఈ గ్రంథంలో రాసిన వాటన్నిటి ప్రకారం ప్రవర్తించలేదు. జెరూసలేంలో ఉన్న రెండో భాగంలో దేవుని మూలంగా పలికే స్త్రీ ఒకతే ఉంది. ఆమె షల్లూం భార్య హుల్దా. షల్లూం తికవా కొడుకు, హర్హషు మనుమడు. అతడు వస్త్రశాల అధికారి. హిల్కీయా అతనితో కూడా రాజు పంపిన వారు హుల్దా దగ్గరికి వెళ్ళి ఆ సంగతిని గురించి ఆమెతో మాట్లాడారు. ఆమె వారితో ఇలా చెప్పింది, మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానికి ఈ మాట తెలియచేయండి. యెహోవా చెప్పేదేమిటంటే, వినండి. యూదారాజు సమక్షంలో చదివి వినిపించిన గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నిటినీ, విపత్తును నేను ఈ స్థలం మీదికి, దీని కాపురస్తుల మీదికి రప్పిస్తాను. ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి వేరే దేవుళ్లకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన పనులన్నిటి వల్ల నాకు కోపం రేపారు. అందుకనే ఈ స్థలం మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను, అది ఆరదు కూడా. యెహోవా దగ్గర విచారణ చేయటానికి మిమ్మల్ని పంపిన యూదారాజుతో ఇలా చెప్పండి, ఇశ్రాయేలు ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నా మాటలు విన్నావు. ఈ స్థలానికి, దీని కాపురస్తులకు వ్యతిరేకంగా దేవుడు చెప్పిన మాటలు విని నీవు మెత్తని మనస్సుతో నా సముఖంలో తగ్గించుకున్నావు. నీ బట్టలు చింపుకొని నా ఎదుట ఏడ్చావు. కనుక నీ ప్రార్థన విన్నాను. యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను నీ పూర్వీకుల దగ్గరికి చేరుస్తాను. శాంతితో నీవు నీ సమాధికి చేరుతావు. నేను ఈ స్థలం మీదికి, దాని కాపురస్తుల మీదికి రప్పించే విపత్తుతో ఏమీ నీ కంటికి కనపడదు. అప్పుడు రాజు యూదాలోను జెరూసలేంలోనూ ఉన్న పెద్దలందరినీ పిలిపించాడు. అప్పుడు రాజు యెహోవా ఆలయానికి వెళ్ళాడు. అతనితో కూడా యూదా మనుషులంతా, జెరూసలేం నగరవాసులంతా, యాజులు, లేవీ గోత్రికులు, గనులే కాని అల్పులే కాని అయిన ప్రజలంతా వెళ్ళారు. అక్కడ వారంతా వినేలా యెహోవా ఆలయంలో దొరికిన ఒడంబడిక గ్రంథంలో ఉన్న మాటలన్నీ రాజు చదివి వినిపించాడు. ఆ తరువాత రాజు ఒక స్తంభం దగ్గర నిలుస్తూ యెహోవాను అనుసరిస్తామని యెహోవా సన్నిధానంలో ఒప్పందం చేశాడు. దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ఒడంబడిక మాటలన్నీ నెరవేర్చడానికి యెహోవా ఆజ్ఞలను, శాసనాలను, చట్టాలను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా అనుసరిస్తామని ఒప్పందం చేశారు. అప్పుడు జెరూసలేంలో, బెన్యామీనులో ఉన్న వారందరినీ ఆ ఒప్పందానికి సమ్మతించేలా చేశాడు. జెరూసలేం వాసులు దేవుని, తమ పూర్వీకుల దేవుని ఒడంబడిక ప్రకారం అలా చేశారు. యోషీయా ఇశ్రాయేలు ప్రజలకు చెందిన ప్రాంతమంతట్లో నుంచి విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. అవి అసహ్యమైనవి. ఇశ్రాయేల్లో ఉన్న వారందరినీ తమ దేవుడు యెహోవాను సేవించేలా చేశాడు. అతడు బ్రతికినన్నాళ్ళు వారు తమ పూర్వీకుల దేవుడు యెహోవాను అనుసరించటం మానలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.